ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఎలా వచ్చినా తీసుకోవాలి. ఎస్, ఇన్బ్యాలెన్స్డ్. ఎస్, ఎమోషనల్లీ ఆయన ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాడు అని ఒక కార్డుతో చెప్పొచ్చు. ఇప్పుడే లాంగ్ అయిపోయింది వీడియో. ప్లీజ్ చక్క ఇవ్వండి. ఎస్, సి please give me accurate reading. Universe, please give me accurate reading. Last card, universe. Yes. Okay. Bottom of the deck. Yes. Emotions. Okay. Yes. Overwhelming emotions. నేను చెప్పాను కదా ఇందాక, ఫుల్ మూన్ ఎనర్జీస్ అంటేనే ఓవర్వెల్మింగ్ అవుతారు ఎమోషనల్లీ అని. ఇప్పుడు రైట్ నౌ మీ పర్సన్ బాటమ్ ఆఫ్ ద డెక్ తన స్థానాన్ని తాను నిలుపుకునేదానికి ఇప్పుడు తన డైరెక్షన్ని మీ వైపుగా మార్చుకుంటున్నాడు అనేది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. కరెంట్ ఫీలింగ్స్. ఎస్, పాస్ట్, గతంలో తను వెళ్ళిన దారిలోంచి ఇప్పుడు తన డైరెక్షన్ని మార్చుకుంటున్నాడు అని బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి పాయింట్ ఒకటి ఇచ్చేస్తున్నారు. ఎస్, ఇక్కడ రీడింగ్ కూడా అదే ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మనకి న్యూ బిగినింగ్ అనేది సూచిస్తుంది. తిరిగి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వడం అన్నమాట. ఎస్, మీ పర్సన్ పాస్ట్లో మీతో కావచ్చు, తను బిహేవియర్ కావచ్చు, డిస్హానెస్టీ అంటే జెన్యూన్గా ఉండకుండా చీట్ చేయడం, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, తన స్వార్థం ఏదో తను చూసుకోవడం, ఇలా అంతా చేసున్నారు. బట్ ఇప్పుడైతే తను తప్పుని తాను తెలుసుకున్నాడు. చేంజ్ అనేది చూస్తారు కదా, నేను చెప్పాను వీనస్ డైరెక్ట్ అవుతుంది అనేది.